టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చెయ్యబోయేదెవరు? చాన్నాళ్లుగా తలెత్తుతోన్న ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం లభిస్తోంది. ఖాళీ అవుతోన్న స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో ఒక క్లారిటీ వస్తూ ఉండగా, 1, 2 స్థానాలకే అభ్యర్థులు ఎక్కువ కావటంతో టెన్షన్ పెరుగుతోంది. కూటమిలోని 3 పార్టీలు ఈ 4 సీట్లపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి 2, జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీడీపీ, జనసేన నుంచి దక్కే 3 స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు రెన్యువల్ చేయటంపై మల్లగుల్లాలు పడుతున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీకి సంబంధించి ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కు రాజ్యసభ సీటు దక్కవచ్చని ఇప్పుడిప్పుడే ఒక వార్త ప్రచారానికి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు కావటంతో పాటు కమ్మ సామాజిక వర్గానికి ఒక సీట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు ఒక సమాచారం అందుతోంది.